వైసీపీ డైలీ అప్డేట్స్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ కి స్వాగతం. जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार। बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। రాజకీయ పార్టీలు జవాబుదారీతనం తగ్గుతోంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రారంభించిన రోజు నుంచి విలువలు, విశ్వసనీయత, జవాబుదారీతనం ఈ మూడిటి మీద స్ట్రెస్ చేస్తూనే వస్తున్నారు. అందువల్ల వాటి విలువ మాకు తెలుసు, మనకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అవి సక్రమంగా ఇవి ఎవరో మనకు మీద పెట్టేవి కాదు, మనకు మనం పెట్టుకోవాల్సినవి. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అడుగుతున్నారు, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. మనం ఏ మాట చెప్పినా పొల్లుపోకుండా అమలు చేయగలగాలి. చెప్పలేనిది చేయలేనిది చెప్పకూడదు. అలాగే వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. బాధ్యతారాహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం తాత్కాలికమైన వాటి కోసం. ఇవి ఈ రోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది. ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు, అధికారం లేకపోవచ్చు, తరచిన తర్వాత తూనా బొడ్డుని పక్కకు తోసేయచ్చు. జరుగుతున్నాయా లేదా? ఇక్కడే జరుగుతున్నాయి. అలాగే యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది. ఈ విషయంలో చెప్తున్నా, ఆన్సర్ లేదు, తోసి పారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే. ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి అయిన ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి 12.12% తేడా చూపించారు. అసాధ్యం. 50 లక్షల ఓట్లు దాదాపు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆన్సర్ ఊడి ఓట్ల. అలాగే నిన్న జరిగిన ఉప ఎన్నిక, చిన్న ఉప ఎన్నిక, 10,000 ఓట్లు, 2,000 మంది పోలీసులు, బూతులు 15, 2,000 మంది పోలీసులు, ఒక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల. తలబడింటే ఏమయ్యేదో తెలియదు. వద్దు, ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు, ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం, రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏమైనా జరిగిండొచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి అన్నారు. ఏం జరిగింది? ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది. నేను మిగిలిన మా వాదన తప్ప, ఆ వాదన తప్ప అనవసరం. కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక ఏజెంట్ను లోపల రానివ్వలేదు, చెక్ చేయండి. అదేం మేము దాచిపెట్టేది కాదు, ఇంకోటి దాచిపెట్టేది కాదు. చెక్ చేసినట్టుగా జరగల. మీ దగ్గరే